అబ్బా, దీనికి అసలు నిద్ర ఎలా పడుతుందిరా బాబు. డీజిల్ జనరేటర్లో గురకొకటి వసి లేవే. ఇది ఇలా ఎందుకు లేస్తుంది? నాకే సంబంధం లేదు, నాకే సంబంధం లేదు. అంత ఓ కళ. ప్లాన్ వేస్తా అని చెప్పి పందిలా పడుకోవడమే కాకుండా కళలు కూడానా? అందుకని లేపేసావా? అసలే మీ బావ గురక భరించలేక ఇక్కడ వచ్చి పడుకుంటే మరి నువ్వు పెట్టేదేంటే? ఏంటి నేను గురక పెడుతున్నానా? ఓ అందుకా మీ బావ చెవులో ఇయర్ పాడ్స్ పెట్టుకొని పడుకుంటున్నాడు. నేను ఇంకా పాటలంటా పడుకుంటున్నాడేమో అనుకుంటున్నా. ఇక్కడ పాయింట్ పాటల గురించి పాట్స్ గురించి కాదు, పడుకోవడం గురించి కదా. దా పడుకుందాం. ఏహే ప్లాన్ చెప్పవే, నిద్ర బట్టి చావట్లేదు. ప్లానా? నేను అస్సలు చెప్పను. ఏంటి చెప్పవా? చెప్పను. ఇంతకు ముందు ఏదైనా పని చేసేటప్పుడు ఎవరికి చెప్పకూడదు, అది జరగదు అన్నప్పుడు ఏదో సెంటిమెంట్లని ఎంట్రుకలో తీసి పడేసేదాన్ని. ఇప్పుడు నీకు ప్లాన్ చెప్తుంటే ఏది వర్కౌట్ అవట్లేదు చూడు, అప్పుడు అర్థమైంది ఆ సెంటిమెంట్ ఫాలో అవ్వకపోతే గుండె అయింది. అంటే ఇప్పుడు ప్లాన్ చెప్పవా? నాకు నిద్ర పట్టదే. ప్లాన్ చెప్పను, ఏం చెయ్యాలో చెప్తా. మీ బావకి శాలరీ సాక్రిఫైస్ చేసినా సరే ముందు జాబ్లో జాయిన్ అయిపోవాలి. తర్వాత అదే ప్లాను, అదే చెప్పను. సాడిస్ట్ మొహంది. ఏంటి నువ్వు నిజంగానే నిద్రపోలేదా? నాకు అసలు ఏదైనా సీక్రెట్ తెలుసుకోపోయినా, తెలిసిన సీక్రెట్ ఎవరికైనా చెప్పకపోయినా నిద్ర పట్టి సావదే. ఈ దేశంలో పక్కోడి పని మీద ఉన్న ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచ్చే సంస్కారహీనులు. టీవీ చూస్తున్నారా? ఏమండి ఆలోచించుకొని చెప్తే ఆఫీస్ వర్క్ చెప్తానన్నారు కదా, నైట్ అంతా నిద్రపోకుండా మెదడు చిరిగేలా చించా. ఎక్స్ప్రెషన్ మార్చి డౌట్ వచ్చేస్తుంది. ఏమని? ఉద్యోగం వదిలేద్దామనా? కాదు, శాలరీ ఇచ్చేద్దామని. శవం మీద సెలరీ ఏరుకుని శనపప్పు ఉండలు తిని రకానివి నువ్వు శాలరీ ఇచ్చేద్దాం డిసైడ్ అయిపోయావా? ప్రతిఫలం గురించి ఆశించకూడదు, ప్రయాణం చేయాలి గాని దూరం గురించి ఆలోచించకూడదు. దొరదయ్యాలి కానీ గోళ్లతో గొక్కోకూడదు అన్నట్టుంది. నువ్వు నోర్మయ్యే. సో మీ డీల్ నేను యాక్సెప్ట్ చేశా కాబట్టి మీరు బాస్ తో మాట్లాడి ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేసారనుకోండి, నేను వర్క్ లోకి ఎంట్రీ అయిపోతా. 70,000 ఇస్తాన్నాక బాస్ తో ఏంటి, ఆడి బాబుతోనే మాట్లాడతా. కానీ నా ఎంట్రీ గురించి కొంచెం హెవీగా. బోయిపాటి సినిమాలో బాలయ్య బాబు రేంజ్ లో ఇస్తా ఎంట్రీ. సరిపోద్దా? ఎక్కువైపోద్ది. అయినా పర్లేదు, సరిపెట్టేసుకో. చెప్పవయ్యా రా. ఏంటి సార్ ఆయాసపడుతున్నారు? ఓ రాంగ్ టైంలో చేశారా? తర్వాత చేస్తానండి. కానీ ఏంటి కానిచ్చేది? పొట్ట బాగా పెరిగిపోతుందని ఎక్సర్సైజ్ చేస్తున్నా, అందుకే ఆయాసం. ఓ ఆయాసమా? ఆయన మధ్య వయసులో అందరికి మధ్యలో పెరుగుద్దండి. దానికి ఎక్సర్సైజ్ ఒకటి చేస్తే సరిపోదు, నోట్ని కూడా కంట్రోల్ చేయాలి. అది చేయాలి ఇది చేయాలి అన్నావంటే నిన్ను ఫైర్ చేస్తా. వద్దులేండి, అసలు ఎండాకాలం మండుద్ది. అవును బాస్, మీకు రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ల ఫ్యూచర్ గురించి తెలుసా? మరి ఆ అమ్మాయి గురించి అంత కరెక్ట్గా ఎలా చెప్పారు బాస్? ఏ అమ్మాయి గురించే? అదే బాస్, మీరు రిక్రూట్ చేసిన రాజ్ కుమార్ గురించి. ఏం చేసింది? వాట్ ఏ పెర్ఫార్మెన్స్ బాస్. అడిగిన క్వశ్చన్ కి ఆకుండా ఆన్సర్ చేస్తుందంటే నమ్మండి. రియల్లీ? ఎగ్జాక్ట్లీ సేమ్ మీలానే. అంటే బుద్ధిమంతరాలా? కాదు, బద్దగత్రాలు. చాలా బుద్ధిమంతరాలు బాస్. అందుకే మీకు మాట చెప్పి ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చేద్దామని. ఇంకా అస్సలు లేట్ చేయకు, ఇచ్చేయి. ఓకే బాస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ బర్త్డే. సరే ఆపో, సీయుడిపోద్దే. ఇలా పాచి మొహం కడుకుని ఫ్రెష్ అయ్యారా, లాగిన్లోకి లగ్గెడు దిగాను. ఏ నువ్వు కడగవా? కడుగుతాంలే. చెప్పండి. అరే మీ ఓనర్ నీ పెళ్లి చెడగొట్టేశారా? వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు ఎవరో తెలియదని చెప్పాడంట. అయితే నీ పెళ్లి అయినట్టే. ఇంకా సర్లే బడ్డే. ఈ డేట్ అలా చూస్తున్నాడు. యాక్సిడెంట్ వేయించుకున్న వాళ్ళ వాటాలేట్ అలా ఉన్నాయి. పాల ప్యాకెట్ తెచ్చారా? తెచ్చా. ఇన్నెందుకు? అన్ని మర్చిపోతావు. ఏమనంటేనేమో నేను మర్చిపోయానంట. నేనేమన్నా? ఏమన్నావా? ఒకసారి అటు చూడు. వచ్చేటప్పుడు పాల ప్యాకెట్ తీసుకురండి, గుడ్లుంటే 6 తీసుకురండి. గుడ్లు ఉన్నాయి, 6 పాల ప్యాకెట్లు ఉన్నాయి. ఏడు తలలు కొట్టుకుంటున్నారు.
ఏ తక్కువ తెచ్చినా ఆ, ఇక్కడ సిచ్యువేషన్ ఏదో కొంచెం తేడాగా ఉంది. నేను వెళ్ళి మాత్రలు వేసుకుంటాను. సీన్ కో స్లాప్ ఇచ్చి మిస్టరీని బయటికి లాగేస్తాను. సీన్ కో షాక్ ఇచ్చి బావ దాన్ని ఇంకా స్ట్రాంగ్ చేసేస్తున్నాడు. నా పెళ్లి కూడా చెడగొట్టేశారు. నువ్వుండ్రా, ఊరికే పెళ్లి పెళ్లి అంటావు. ఇక్కడ మేమేదో పెళ్లి చేసుకుని పొడి చేస్తున్నట్టు. అసలు ఈయన యాక్టింగ్ చేస్తున్నాడా నిజంగానే మర్చిపోతున్నాడా అర్థం కాక నా మతిపోతుంది. నా పెళ్లి కూడా చెడగొట్టేశారు. చెప్పవే, థర్డ్ వేవ్ వస్తుందంటావా? థర్డ్ వేవ్ ఒమిక్రాన్ గురించి ఎవరు భయపడట్లేదే. త్రిబుల్ ఆచార్య, భీమ్లా నాయక్ ఈ మూవీస్ ఎక్కడ పోస్ట్పోన్ అవుతాయా అని భయపడుతున్నారు. అయినా ఫస్ట్ వేవ్ లో స్కూల్ బంద్, సెకండ్ వేవ్ లో ఎగ్జామ్స్ రాకుండానే పాస్, థర్డ్ వేవ్ లో జాబ్లు వచ్చేస్తాయేమో. నువ్వు పెట్టేవే, మళ్ళా చేస్తాను. నువ్వు హలో, నీ పర్ఫార్మెన్స్ ఎక్కడైనా చేసుకోగాని నా ముందు చేకే చండాలంగా ఉంటది. అబ్బా ఏం ఎక్స్ప్రెషన్ మార్చు. ఇట్రా, నువ్వు ఇందాక మీ ఫ్రెండ్ తో మాట్లాడడం మొత్తం విన్నా. హలో బావా, 11 నెలలు ఎలా గడిచిపోయా తెలియలేదురా అసలు. 24 గంటలు ఆ పోనెట్టుకుని ఎడుతావు. 11 నెలలేటి 12 నెలలు గడిచిపోయినా తెలియదురా నీకు ఎదవా. మీ ఆవిడ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తానని చెప్పి 2 days లీవ్ తీసుకున్నావు, వెళ్ళావా? ఏంట్రా వెళ్ళేది? పెళ్ళాన్ని తీసుకుని పెళ్లికి వెళ్ళడం అంటే బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం బొక్కెట్టుకున్నట్టే తెలిసే. అంటే మీరు వెళ్ళలేదా? ఎలా మేనేజ్ చేసావు? మతి మరుపు మాయాజాలం. పెద్ద పెద్ద ఖర్చులు తప్పించుకోవాలంటే చిన్న చిన్న నాటకాలు ఆడాలి. అసలు ఏం జరిగిందంటే అది జరిగింది. దెబ్బకి నా మతి మరుపు పెర్ఫార్మెన్స్ కి అది దాని ఫ్రెండ్ పెళ్లి మర్చిపోయింది. నిన్నేమో పెళ్లి అయిపోయింది. మొత్తం వినేసావా? ఎస్. అది కాదే, ఇప్పుడు పెళ్ళంటే దాని చీరలకి, వాళ్ళకి ఇచ్చే గిఫ్ట్లకి, ట్రైన్ టికెట్లకి ఒక 50,000 క్షవరం అయిపోద్ది. అదే ఇప్పుడైతే మర్చిపోయా. అందుకే 2 ఎపిసోడ్ల నుంచి క్యారెక్టర్ తెక్కకుండా ఈరగా యాక్టింగ్ చేసేస్తున్నా. వాట్ ఎన్ యాక్టర్. నువ్వు ఇప్పుడు ఈ విషయం చెప్పేకే. కంగారు పడకు, కంటిన్యూ చేయి, నేను చెప్పనులే. వంట నేర్చుకోవే, లేదంటే మీ ఆయన లేనప్పుడు తిండి లేక మాడిపోతావు. నేనెందుకు మాడిపోతా? ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటా. చెప్పవే. మొత్తానికి పెళ్ళగొట్టే కదా దొంగ మొహం దానా. ఇంకోసారి ఫోన్ చేస్తానేమో చూడు. పెట్టే ఫోన్. హలో హలో హలో. అమ్మా, ఈయన మతి మరపు గోల్లో పడి దీని పెళ్లి మర్చిపోయా. ఏమండి ఏమండి ఏమండి, మా ఫ్రెండ్ పెళ్లికెళ్ళాలి, టికెట్లు బుక్ చేయమన్నా కదా. మర్చిపోయా, ఇప్పుడు బుక్ చేయనా? బుక్ చేసిన టికెట్లు మడిచి బుక్లో పెట్టుకోండి. పెళ్లి నిన్నే అయిపోయింది. మీ మతి మరపు వల్ల నేనన్నీ మర్చిపోతున్నా. అయ్యో,